నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. టీడీపీ పోస్టులపై చర్య లేకుంటే ధర్మమేనా? మండలిలో అరెస్టులపై చర్చకు వైసీపీ పట్టు. ఎవనిది కుట్ర, ఏందా కుట్ర? ఇప్పట్లో డిఎస్సీ లేనట్టేనా? సీమవాసులకు అన్యాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా చుట్టూ నడుస్తోంది. ప్రభుత్వ విధానాల మీద విమర్శల వరకు ఎవరికైనా హక్కుంది. కానీ ఆ విమర్శ కూడా అసభ్యత అద్దుకుని హద్దు దాటకూడదు. నాయకుల హామీలు, వారి విధానాల మీద కాకుండా వారి కుటుంబ సభ్యులు, కుటుంబంలోని మహిళల గురించి అసభ్యమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పే. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా కక్ష సాధింపు అనిపించుకునే స్థాయికి వెళ్లకుండా ఇలాంటి అసభ్య పోస్టులను నియంత్రించడానికి పరిమితమైతే మంచిది. ఇక్కడ కీలకంగా ఒక సంగతి గమనించాల్సి ఉంది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు అంటే అవన్నీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే చేస్తున్న దుర్మార్గాలకు చిత్రీకరింపబడుతోంది. తెలుగుదేశం దళాలు కానీ, జనసేన దళాలు కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయడం లేదా అనే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంగతులు చెప్పారు. తమ పార్టీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం గురించి ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఒక ఎత్తు. తన కుటుంబ సభ్యులు, భార్య, కూతుళ్ల గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయో వాటిని విలేకరులకు చూపించడం మరో ఎత్తు. ఆ పోస్టులను చూపించి ఈ పోస్టులను తాను చదివి వినిపించలేనని మీడియా వాళ్ళే జూమ్ చేసుకుని ఆ పోస్టులను చదువుకోవాలని ఆయన ఆ కాపీలను చూపించి పేర్కొన్నారు. అంబటి రాంబాబు మామూలు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగానే ఆ మాట చెప్పుండొచ్చు. కానీ ఆయన ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఏ నాయకుల కుటుంబ సభ్యులు, మహిళల గురించి అయినా తప్పుడు పోస్టులు పెట్టడం నేరమే, దుర్మార్గమే. కానీ తాను ఈ పోస్టుల గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇలాంటి పోలీసు వైఖరిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? వైసీపీ వారు పెట్టే పోస్టులు మాత్రం నేరపూరితమైనవి, ఆ పార్టీ వారి మీద పెట్టే పోస్టులు, తెలుగుదేశం వారు పెట్టే పోస్టులు నేరాలు కాదు అన్నట్టుగా వ్యవహరించడం ధర్మమేనా అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. ఈ ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించి తప్పుడు పోస్టులు ఎవరు పెట్టినా తప్పే అనే ధర్మాన్ని పాటిస్తున్నట్టు నిరూపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ ఆందోళనకు దిగింది. సోషల్ మీడియా కార్యకర్తలు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే చర్చకు మండలి చైర్మన్ సస్యమిరా అనడంతో వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు. సోషల్ మీడియా పోస్టుల ప్రతులను మండలి చైర్మన్ కొయ్యే మోషెస్ రాజుకు చూపారు. వి వాంట్ జస్టిస్ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయడంపై వైసీపీ అలాగే డిఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానాల్ని ఇచ్చాయి. రెండింటిని మండలి చైర్మన్ తిరస్కరించడం గమనార్హం. అయితే సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం సీరియస్ విషయమని, ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరపాల్సిందే అని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టి ఆందోళనకు దిగారు. మరోవైపు వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రసంగం కొనసాగించారు. మండలిలో సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే అరెస్టులపై విస్తృతంగా చర్చ జరగాలని పట్టుబడుతోంది. చట్టసభలో చర్చ జరిగితే అందరి దృష్టిని ఆకర్షించొచ్చని వైసీపీ భావిస్తోంది. అయితే చర్చ జరగకూడదని కూటమి సర్కార్ భావిస్తోంది. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని గ్రామీణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లగచర్లలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై ప్రజలు దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు కూడా చేర్చారు. కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేటీఆర్ పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఎవరిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర? ఎవరి కోసం కుట్ర? మరలపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను.
నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి, చూద్దు గాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనను అరెస్ట్ చేస్తావని ముందే తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే రైతుల కోసం అరెస్ట్ కావడం గర్వంగా ఫీల్ అవుతానని కేటీఆర్ తెలిపారు. మరి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. డిఎస్సిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. డిఎస్సి అభ్యర్థులు ఒక్కొక్కరు 50,000 చొప్పున ఖర్చు చేసి మరీ కోచింగ్ తీసుకున్నారు. మరికొందరు ఇప్పటికీ కోచింగ్ సెంటర్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి నిర్వహణపై చేసిన ప్రకటన విద్యార్థుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. వచ్చే ఏడాది అని ఆయన అంటున్నప్పటికీ కోర్టు వ్యవహారం కావడంతో ఇప్పట్లో నిర్వహణ సాధ్యం కాదని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు కూటమికి అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని మెగా డిఎస్సి ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం 6,900 టీచర్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ను కూటమి సర్కార్ రద్దు చేసింది. ఈ పోస్టులను కూడా మెగా డిఎస్సిలో కలిపింది. వైసీపీ ప్రభుత్వం చివరి రోజుల్లో డిఎస్సి ప్రకటన ఇచ్చి తప్పు చేసింది. నవంబర్ 4న టెట్ ఫలితాలు వెల్లడించి 6న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. టెట్ ఫలితాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించింది. కానీ డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. డిఎస్సి నోటిఫికేషన్ కోసం 7.50 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా కోచింగ్ తీసుకుంటూ వేలాది రూపాయల్ని ఖర్చు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు చిన్నపిల్లల్ని సైతం ఇళ్ల వద్ద విడిచి కోచింగ్ తీసుకుంటున్నారు. డిఎస్సి నోటిఫికేషన్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కొన్ని న్యాయపరమైన సమస్యలున్నాయని, వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించినట్లు లోకేష్ చెప్పారు. న్యాయపరమైన చిక్కులపై లోతుగా అధ్యయనం చేయాలని అధికారులు చెప్తున్నారు. దీంతో డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చేలా లేదని నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రిజర్వేషన్లో మార్పు చేయాల్సి వస్తోందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే 6 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్లు లేవు. దీంతో వయసు పైబడుతూ ఉద్యోగాలకు అర్హత కోల్పోతామనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. మొత్తానికి డిఎస్సి ఇప్పట్లో జరుగుతుందనే నమ్మకం అభ్యర్థుల్లో నెమ్మదిగా సడలుతోంది. నిరుద్యోగ యువకులు ఒక హామీ విదల్చుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం. అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి. స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి. అందరికీ ఆమోదమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రం నలుమూలల ప్రధాన కార్యాలయాలు ఉండాలని నాటి జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా కర్నూలులో లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాజధాని ప్రాంతమైన అమరావతిలోనే ఉండాలనే ఏకైక ఎజెండాతో ముందుకు పోతోంది. ఈ ధోరణి మిగిలిన ప్రాంతాల మనసుల్ని గాయపరుస్తోంది. తాజాగా కర్నూలులో ఉన్న లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి హైకోర్టుకు నివేదించడం గమనార్హం. కర్నూలులో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి బదులు ఉన్నవి కూడా అమరావతికి తరలించడం సీమవాసుని బాధిస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే అమరావతిలో హైకోర్టు ఉండడం వల్ల న్యాయ సంబంధమైన కార్యాలయాలన్నీ అక్కడే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటోంది. శ్రీబాగ్ అనే పెద్ద మనుషులు చేసుకున్న ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు ఇవ్వాలి. కానీ శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించే పాలకులు లేరు. అన్ని అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నారనే భావన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజానీకంలో ఉంది. అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జనమున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.